ఈ సిలువ ధ్యానాల్లో ప్రతిరోజు ప్రభువారు అనేక మర్మములను, మర్మగర్భితమైన మాటలను మనకు తెలియచేస్తున్నాడు. ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాటను శ్రద్ధ కలిగి విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి, చాలు, మెలకువగా ఉండి, ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని అండర్లైన్ చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. 1వ కొరింథీ 16వ అధ్యాయము 13-14 వచనాలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈ 2 వచనాలని అలానే పట్టుకుందాం. ప్రభువారు మనతో మాట్లాడే మాటలు ఏంటంటే, నువ్వు రక్షించబడిన తర్వాత, యేసు నామములో నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, క్రైస్తవుని యొక్క శీలము దేని మీద ముడి పడుతుందంటే ఈ 5 మీద. మెలకువగా ఉండండి. ఫస్ట్ మాట మెలకువగా ఉండాలి. 2వ మాట విశ్వాసమునందు నిలకడగా ఉండుడి. 2వ మాట. 3వ మాట పౌరుషము కలిగి ఉండుడి. 4వ మాట బలవంతులై ఉండుడి. 5వ మాట ప్రతి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆమేన్. ఈ 5 మాటలు మీ యొక్క ఆ నెత్తురులో కలిసిపోవాలి. ఆమేన్. మెలకువగా ఉండండి అని ప్రభు చెప్తాడు. ఈరోజు ఒక్క మాటను పట్టుకుందాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభు వారు ఆ సిలువ యాగానికి వెళ్ళే ముందు గెత్సేమనే తోటకు వెళ్ళారు శిష్యులను తీసుకుని. కొంతమంది శిష్యుల్ని అక్కడ ఉంచి ఒక 3 తీసుకుని ఇంకా కొంత దూరం వెళ్ళి వాళ్ళని కూడా అక్కడ కూర్చోబెట్టి ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మధ్యలో వచ్చి చూశాడు, వీళ్ళందరూ నిద్రపోతున్నారు. ప్రభు వారు అన్న మాట ఏంటంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకు మెలకువగా ఉండాలంటే, శోధన అనేది వస్తుంది, అది నీలో ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. మెలకువ అనే పదాన్ని ఇంకా కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మెలకువ అంటే వివేకముగా ప్రవర్తించు అని అంటాం. మెలకువ అంటే ఏంటి? మెలకువగా ఉండమంటే వివేకముగా ఉండండి అని. ఇంకా మెలకువ అంటే ఏంటంటే వేమరపాటు కలిగి ఉండు. ఏముండాలి? వేమరపాటు కలిగి ఉండు. జాగ్రత్త. ఇంకా మెలకువ అంటే ఏంటి? మనకి ఇంక అర్థం పరాకుగా ఉండు. ఈ పదాలు తెలుగు పదాలేగా. పరాకుగా ఉండు, వేమరపాటు కలిగి ఉండు, మెలకువ కలిగి ఉండు, వివేకముగా ఉండు. ఇంకా మనం ఆంగ్లంలోకి వెళ్ళాలంటే యాక్టివ్గా ఉండు, అలర్ట్గా ఉండు. ఆమేన్. ఎలా ఉండాలి? చాలా అలర్ట్గా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. ఈ 2 కలిసిపోయి ఉంటాయి. అదే మెలకువ. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మన్నించండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి. ఆమేన్. మనం చెప్పాను, మీ యొక్క మనసు ఎన్ని అటు ఇటు పోకుండా ఉండాలంటే మీ చూపుడు వేలు ఆ వాక్యం మీద పెట్టండి. పెట్టగలిగినప్పుడు మీరు పెట్టి ప్రయత్నం చేయండి. చాలా విషయాలు ప్రభు బోధిస్తూ ఉంటాడు మీకు. ఆమేన్. 1 పేతురు
5వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు నిర్భరమైన బుద్ధి గలవారై అక్కడ మళ్ళీ అండర్లైన్ చేయండి, మెళుకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. జాగ్రత్త, మరలా నేను చదువుతాను చూడండి. నిర్భరమైన బుద్ధి కలిగిన వారై మెళుకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఈ వాక్యం మీరు చదివారు, చాలాసార్లు విన్నారు, చాలా దేవుని సేవకులు బోధించారు. ఈ వాక్యం మనకు బాగా పరిచయమైన వాక్యమే. ఈ 3 భాగాలలో ప్రభు ఏమంటున్నాడంటే, మెళుకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి, వివేకము కలిగి ఉండండి. ఎన్ని పదాలన్నీ ఆ మెళుకువ కిందకే వస్తాయి. ఆమె అపవాది విషయంలో మీరు అలా ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మీకు ఒడ్లు గింజ తెలుసు కదా. ఒడ్లు గింజలో 3 భాగాలు ఉంటాయి. ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఊక అంటాం, దాన్ని తీసేస్తాం. ఆ ఊకని పొట్టును తీసేయంగా ఎర్రటి షేడులో బ్రౌన్ కలర్లో ఒక బీప గింజ బయటపడుతుంది. ఆమె ఇప్పుడు అది కూడా ఆ బ్రౌన్ కలర్ కూడా తీసేస్తే దాన్ని చిట్టు అంటాం. అది 2వ భాగం. 3వ భాగం బయటకు వచ్చుతుంది, తెల్లని గింజ బయటపడుతుంది. అది మనకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఆమె పరిశుద్ధ గ్రంథము కూడా 3 భాగాలుగా మనం అర్థం చేసుకోవాలి. అక్షరార్థము ఆధారం చేసుకోవాలి. ఉపమాన అలంకార భాషలో అర్థం చేసుకోవాలి. తర్వాత మర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఈ 3టిని సమయం చేస్తే అప్పుడు దేవుని సత్యం మనకు అర్థమైంది. ఆమె చాలామంది ఏం చేస్తారంటే వాక్యాన్ని అక్షరార్థం పట్టుకుంటారు. దేవుని వాక్యము కరెక్ట్గా వినిపించదప్పుడు ఉపమానం పట్టుకుంటారు. అది కూడా చివరికి ఆ పరమార్థం మనకు బోధపడదు. ఈ 3టిని కలిపితే మాత్రమే దేవుని యొక్క పరమార్థము, ఆ మర్మం అర్థమైంది. ఇప్పుడు ఆ వాక్యం కూడా అలానే ఉంది చూడండి. నిర్భరమైన బుద్ధి కలిగిన వారై మెళుకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎంతవరకు అర్థమైందో మీకు? సింహానికి సింహం మృంగిద్దా? సింహము మింగదు. చూడండి, అక్కడ సింహం మింగిద్దా? మింగిద్ది అంటున్నాడు. అక్కడ సింహము చీల్చిద్ది. ఏం చేసిద్ది? సింహం చీల్చిద్ది. కానీ పాము మృంగిద్ది. పాము ఏం చేసిద్ది? మింగిద్ది. అది సింహం ఏదైనా తిన్నప్పుడు దాని ఆనవాళ్ళు మనం పసిగట్టవచ్చు. పిల్లే ఉంది మన ఇంటి దగ్గర, మనం పెంచుకున్న ఒక కోడిని తినేసింది అనుకో, అక్కడ నెత్తురైనా లేదా ఈకలైనా దాని ఆనవాళ్ళు కనిపిస్తాయి. సింహానికి కూడా అంతే, ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఒక పాము వచ్చి ఆ కోడి పెట్టని మింగిందనుకో, ఆనవాళ్ళు కూడా కనపడవు మనకి. ఏమైందో అర్థం కాదు మనకి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? ఇప్పుడు అర్థమైందో? సింహము కాదు అది. సింహం వలె ఉన్న అపవాది నిన్ను నన్ను మృంగిద్దట. మృంగినట్టు కూడా మనకు అర్థం కాదు, అసలు ఆనవాళ్ళు కూడా తెలియదు. అక్కడ సింహం చీల్చాలి కదా, చీల్చట్లు. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాపించాడు? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. సింహం కాదది, సింహం వలె.
అంటే ఇది నకిలీ. ఏంటిది? నకిలీ. ఈ నకిలీ సింహం వలే సింహం కాదు. సింహం అయితే చీల్చిద్ది, ఆనవాళ్ళు కనపడతాయి. ఇది మృంగేసిద్ది. పాము ఏం చేసిద్ది? చిన్న పక్షులు మృంగిద్ది, కప్పని మింగేసిద్ది. పెద్ద పెద్ద మీకు తెలుసు కదా, కొండ సిలువలు ఒక గొర్రెనే మృంగేస్తారు, ఒక మనుషుణ్ణే మృంగేసి దానవాళ్ళు అసలు మనకు తెలియదు. ఇప్పుడు ఇదేం చేసిద్ది? అది మృంగేసిద్ది. అది మృంగినట్టు దాని ఆనవాళ్ళు కూడా మనకు అర్థం కాదు. యాక్చువల్గా సింహం ఎవరు? యూదా గోత్రపు సింహము, మనం ఆరాధించే దేవాతి దేవుడు. ఆయనే యూదా గోత్రపు సింహం. ఆయన ఆ సింహం ఏం చేసింది? చీల్చింది. కానీ ఈ అపవాది ఎలా వస్తాడు? సింహం వలే వస్తాడు. అంటే క్రీస్తు వలే వస్తాడు. ఎలా వస్తాడు ఈ అపవాది? క్రీస్తు వలే వస్తాడు. క్రీస్తే. ఈ సింహము చీల్చే సింహం కాదు, ఇది మృంగేది, నకిలీ. ఈ నకిలీ పెట్టుకుని ఎలా వస్తుందంట? సింహం వలె, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వచ్చింది. సింహాలు యూదా గోత్రపు సింహం యేసు ప్రభులు వారు మనం ఆరాధించే ఆయన గొప్ప దేవుడు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవునిని క్రీస్తు వలె వస్తుంది. వచ్చి మంచి బోధ, అక్కడ మంచి బోధ చెప్తున్నా, మంచి ప్రవచన వరం ఉంది అక్కడ, మంచి దర్శనాలు కలుగుతున్నాయి అక్కడ. వాడు రావటం కూడా ఎలా వస్తాడు తెలుసా? క్రీస్తు వలె. ఇలా బైబిల్ పట్టుకుని వస్తాడు. నమ్మాలి కదా మనం. నోరిప్పితే దేవుని కృప, దేవుని దయ ఎన్ని ఉంటాయి. ఇప్పుడు వాడు వచ్చి ఏం చేస్తాడు? మృంగేస్తాడు. అలాంటి టైంలో ప్రభు అంటాడు, అబ్బాయి మీరు మెలకువగా ఉండండి. వాడు వస్తున్నాడు, లోకమంతా తిరుగుతున్నాడు. వాడు ఆ పసిగట్టాలంటే వాడు సింహం వలె మృంగేవాడా, గర్జించేవాడు అర్థమైపోతుంది. అర్థం కావాలంటే నువ్వు మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి, వేమరపాటుగా ఉండి ప్రార్థన చేయాలి. వాడు ఎలా వస్తాడు? డైరెక్ట్గా వస్తాడా? ఎప్పుడు డైరెక్ట్గా రాడాడు. డైరెక్ట్గా ఎప్పుడు రాడు వాడు నీ దగ్గరికి. వాడు కనపడడు, కానీ వాడు పనులు మటుకి జరుగుతూ ఉంటాయి. వాడు మనకి కనిపించడు, కానీ వాడి కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ అపవాది మన గృహాలలోకి, మన వ్యక్తిగతంగా సంఘములోకి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసునామం పేరటే వస్తాడు వాడు. నువ్వు నమ్మాలి కదా. వాడు కూడా సింహం లాగానే ఉంటాడు, కానీ మృంగేస్తాడు. నీకు అస్సలు తెలియదు. అయితే మృంగేస్తూ వెతుకులాడుతూ తిరుగుచున్నాడట. వాడు వచ్చి ఏమంటాడో తెలుసా? అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. వాడు ఎక్కడికి వచ్చాడు? అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? వాడు ఎలా మాట్లాడతాడు తెలుసా? ఎంత తెలివిగా మాట్లాడతాడో, ఎంత జ్ఞానంగా మాట్లాడతాడో, ఎంత మాధుర్యంగా మాట్లాడతాడో, ఎంత ప్రీతిగా మాట్లాడతాడు, ఎంత మధురముగా మాట్లాడతాడు. ఆ మాటల్లోనే ఏం చేస్తాడు? మృంగేస్తాడు అంతే. మనం అసలు పసిగట్టలేం. ఎంత ప్రార్థనాపరుడు. నేను కూడా చేయలేను అంత ప్రార్థన. ఆయన చూస్తే అసలు దేవుని సన్నిధిని ఆనందిస్తున్నట్లే ఉంటారు. అంత మాయ చేస్తాడు వాడు. ఈ మాయలో నుంచి నువ్వు బయటికి రావాలంటే ఒకే ఒక ప్రత్యామ్నాయం. దేవుడే చెప్పాడు, 4 సార్లు చెప్పాడు, అబ్బాయి
నువ్వు క్రైస్తవుడు అయితే నీకు ఉండాల్సిన 5 లక్షణాలు. 1, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ప్రభువారే వచ్చి మళ్ళా లేపాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. మళ్ళీ ఇక్కడ కూడా ప్రార్థన చేయమంటున్నాడు ప్రభువారు. అయితే వాడు ఎలా మాట్లాడతాడో తెలుసా? గృహాల్లోకి వచ్చి ఎంత చక్కగా ఎంత మృదువుగా మాట్లాడతాడంటే, ఎండాకాలం కదా, చల్లగా ఉంటుంది, సాఫ్ట్ డ్రింక్ తాగుదామా అంటాడు. ఏ డ్రింక్? సాఫ్ట్ డ్రింక్. బీర్ తెలుసుగా నీకు? బీరు చల్లగా ఉంటుంది, అది సాఫ్ట్ డ్రింకే. తెలుసా మీకు? అది కూడా దేంతో తయారు చేస్తారంటే సోపు గింజలు అరగటానికి చేస్తారు చూడండి, దాంతోనే చేస్తారు. చలవా, మంచి కలర్ కూడా వస్తుంది, శరీరం బాగుంటుంది. నువ్వు నిలబడి తప్పు కదయ్యా త్రాగుబోదు, దేవుని రాజ్యాన్ని చేరనని ప్రభు వారు మాట్లాడుతున్నాడంటే వాడు నాకు తెలియదు. నేను పాస్టర్ గారు థమ్సప్ తాగుతాడా? థమ్సప్ తాగుతాడు. మరి అది ఇది ఒకటేగా, అది ఇది ఒకటేగా, ఏమన్నాడు? ఎలా ఉన్నాయి మాటలు? మళ్ళీ ఎలా వస్తాడో తెలుసు వాడు. నువ్వు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నావో, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో, ఎవరినైతే గౌరవిస్తారో, ఎవరి మాట అయితే కాదనవో వాడి వైపు నుంచే వస్తాడు వాడు. ఎటు నుంచి వస్తాడు? మళ్ళీ అటువైపు నుంచే వస్తాడు. మళ్ళీ వాడు అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. పాము సాతాను కాదు, అపవాది కాదు. ఈ అపవాదికి చోటు ఇచ్చింది పాము. వచ్చి, అమ్మా అవ్వమ్మ, ఎవరు? నేను ఇక్కడ. ఏంటమ్మా ఎలా ఉన్నావు? ఏంటంత చిక్కిపోయావు? మనం చూసినప్పుడు చాలా బాగున్నావే, ఇప్పుడు ఏంది ఇలా అయిపోయా? ఏం తింటలేదు ఏంటేమి? అయ్యో, నాకు కొడుకు దొరికిపోతుంది చూస్తుంటే. ఎలా ఉండేదానివి నువ్వు, ఎలా అయిపోయావు? నిద్ర కూడా పడతలేదు నాకు నేను చూసి రాత్రులు. ఇలాంటి మాటలు కొన్ని విన్నా. నన్ను క్షమించాలి, కొంతమందికి తెలుసు, ఆశ్రమ గారికి తెలుసు. ప్రభు నన్ను క్షమించును గాక ఆ మాట వాడాలి. అంటే వారి దృష్టిలో ఎలా ఉండిద్దో తెలియదు, కానీ నేను విన్నా దాన్ని బట్టి. పక్కింట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, వీళ్ళు బాగానే వండుకు తింటారు, అన్నీ తింటారు. పొద్దున్నే ఆమె కనపడి, అక్క రాత్రి అసలు నిద్రపోలేదు అక్క, నేను చూస్తాను, అన్నం పెట్టుకున్నాను కానీ పళ్ళెంలో తిరుపతి కాదు, పుష్టిగా తిని పుష్టిగా నిద్రపోయారు. కానీ కనపడగానే అక్క అసలు ఇంకోసం ఎంత ప్రాధాన్యం, అసలు అసలు అదే గుర్తు వస్తుంది. అసలు ఎంత బాధ. ఆమె అనుకుని, ఓడి బాబు, నా అమ్మ కూడా ఎంతగా ఆలోచించదుగా, నన్ను నా తల్లి కూడా ఎంతగా ప్రేమించదుగా, నా తల్లి కూడా ఇంతగా ఆదరించదుగా. ఇక ఆ మాటలు పట్టుకున్నామంటే ఇప్పుడు ఏమైంది? ఈమె నా అసలైన తల్లి అనుకుంటాం. సాతాను కూడా అంతే. ఇప్పుడు ఆ మైకంలోకి వెళ్ళంగా ఇక ఆవిడ ఏం చెప్పినా కూడా, అమ్మ ప్రార్థన చేసుకుని, నీ ప్రార్థన ఎవరికి కావాలి? నా గురించి 6 రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది, నువ్వు ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు 6 రోజుల నుంచి ఉపవాస ప్రార్థన అంటే. ఎక్కడ ఉపవాస ప్రార్థన? ఈ మాటలు ఏమైంది? అవ్వమ్మ దగ్గరికి కూడా వచ్చి సాతాను అలా మాట్లాడుతాం చూసి, అయ్యో ఎంత చిక్కిపోయావు, కలర్ కూడా తగ్గావు, బాధేస్తుంది. అవకాశం ఉందిగా, ఆ పండు తిను, బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఆ పండు తింటే ప్రమాదం ఉంది ప్రభు వారు చెప్పారంటే నిజమా? ఎవరు చెప్పారు? ప్రమాదం ఉందా? ప్రమాదం లేదు, ఏం లేదు. అది తింటే శక్తి వస్తుంది, బలం వస్తుంది అని ఏం చేసింది సాతాను? పండు తినమన్నది. అక్కడ మెళుకు ఉంటే అవ్వమ్మకి ఎంత బాగుండునో.
దేవునికి మహిమ కలుగును గాక. అది ఊహిస్తుంటేనే వర్ణాతీతం ఉంది. ప్రభుతో కలిసి మనం ఎక్కడే పరలోకం అయి ఉండేది ఆమె ఇదంతా. ఆమె అట్లల్లా ఇంకో సందర్భం నేను ముందుకు తీసుకొస్తాను. ఐగుప్తు నుంచి మనవాళ్ళందరూ బయటికి తీసుకొచ్చారు ప్రభువారు. ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజలందరూ బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు. 40 సంవత్సరాలు నడిచారట. అవి చాలా అద్భుతమైన మాటలు. వాళ్ళ బట్టలు మాయలేదట. అసలు అదేంటో నాకు ఊహ కందంది. చెప్పులు అరగలేదట. ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40. భోజనం చూడండి, మనం 100 మందికి పెంచడానికి అనేక రకాలు, అక్కడ కొన్ని లక్షల మంది భోజనాలు. వీళ్ళు ఏదైనా వచ్చినప్పుడు ప్రభువా ఎండ అనగానే ప్రభు మేఘస్తంభంగా వచ్చి నిలబడేవాడు. రాత్రులు ప్రభువా చలి అనగానే అగ్ని స్తంభంగా వచ్చేసాడు. ప్రభువా ఆకలి మన్నా కురిపించేశాడు. ప్రభువా దాహం వేస్తుందయ్యా బండ చేయించి నీళ్ళు ఇచ్చాడు. ప్రభు రోజు ఏం తింటాం ప్రభువా? అక్కడైతే చాలా మాంసాన్ని తినేవాళ్ళు, ఇక్కడ ఏం లేదు ప్రభువా, నోరు చప్పడైపోయింది. ఇదేం తింటామంటే పూరేళ్ళు తీసుకొచ్చి దించేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇలా సాగిపోతుంది యాత్ర. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ప్రభువారు దాన్ని చీల్చారు. చీల్చిన తరువాత మేఘంలో నీళ్లున్నాయి, అటుపక్క ఇటుపక్క నీళ్లున్నాయి. ఆమె ఆ మధ్యలో నుంచి ప్రభు నడిపించాడు. అది బాప్తీసానికి గుర్తు. ఆమె ఒకే బండలో నీళ్లు తాగారు, ఒకే భోజనం చేశారు, ఒకే నాయకత్వంలో ఉన్నారు, ఒకే సంఘముగా ఉన్నారు. ఇలా ప్రయాణం అవుతూ ఉన్న సమయంలో అపవాది వచ్చాడు. అపవాది వచ్చి ముగ్గురు పట్టుకున్నాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 23వ వచనం. ఆ ముగ్గురు ఎవరు అక్కడ ఉన్నారు? సెలవిచ్చాను. ముగ్గురు ఉన్నారు ఇక్కడ. కోరాహు, దాతాను, అబీరాము అనే ముగ్గురు దూరాడు అపవాది వచ్చి. ఎలా దూరాడు? ఏదో కానానికి వెళ్ళినప్పుడు కానాన్ని నేలాలని ఏమి కాదు, నాయకత్వం కావాలని వీళ్ళకి లోన ప్రేరేపణ కలిగింది. ప్రేరేపణ కలగానే దీనికి సపోర్ట్ ఎవరు చేశారు? భార్య కూడా సపోర్ట్ చేసింది. భార్యతో పాటు బిడ్డలు కూడా సపోర్ట్ చేశారు. ఇంకేముంది? ఎక్కడ దూరాడు అపవాది? ఇప్పుడు మెళుకుగా లేరు వీళ్ళు వాడాడు. సంఘంలో కూడా అపవాది వచ్చి మృంగుతాడు కొంతమందిని. మృంగినట్టు కూడా మనకు అర్థం కాదు. మృంగాడంటే కనపడినట్లు. ఎక్కడ కనపడినట్లు? పరలోకంలో కనపడినట్టు. జాగ్రత్త. అపవాది మింగితే ఎక్కడ కనపడవు? పరలోకంలో కనపడవు, సంఘంలో కూడా కనపడవు. ఈ మధ్య కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. అపవాది పట్టుకున్నాడు. దాని గురించి ప్రార్థన చేస్తున్నా. ఆ మెళుకు లేకపోవటం వల్ల వీళ్ళు ముగ్గురు కుటుంబం అంతా సపోర్ట్ చేసింది మనవాళ్ళకి. ఎవరు? కోరాహుకి, అబీరాముకి, దాతానికి. వాళ్ళ పిల్లలు సపోర్ట్ చేశారు, భార్య సపోర్ట్ చేసింది. వీళ్ళు బయటకు వచ్చి ఒక 250 కుటుంబాలు నేను పక్కన చేర్చుకున్నారు. బాయ్ అహరోనేనా, మోషేనే నాయకత్వం, మనం చేయమా అని తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడు? అపవాదే. ఒకే సంఘంగా ఉన్నాం, ఒకే పానీయాన్ని తాగుతున్నాం, ఒకే భోజనం తింటున్నాం, ఒకే నాయకత్వంలో నడుస్తున్నాం, చాలా బాగుంది. అపవాది వచ్చాడు, మృంగాడు. భార్య అంటే అది ఇంటికి వెళ్ళి 4 వారాలు అవుతుంది అన్నయ్య నాకు మౌతిచ్చి పాట పాడతాడు. ఒక్క పాట కూడా పాడతాడు. నేను మౌతు తీసుకునే సమయానికి ప్రార్థన అంటున్నాడు. ఎంత అన్యాయం! ఏంది?
భర్త అంటాడు, నిజమేనే, నేను కూడా గమనిస్తున్నాను, అసలు నీ పాట సుశీల పాడి చూడు అంతకన్నా బాగుంటుంది. గుర్తించట్లా ఆయన. ఏం రింగింది అంటే మౌతు తీసుకుని పాడితేనే పాట. ఇప్పుడు మనం 7 పాటలు పాడాము, 7 పాటలు కూడా నేను పాడుకున్నానుగా. అమ్మాయి నువ్వేం మాట్లాడుతున్నావు, ఇది తప్పమ్మాయి. రోజు మనం పాటలు పాడుతున్నాం కదా, వాళ్ళతో కలిసి పాడింది పాట కాదా? గృహాల్లో పాడతలేదా? ఆ మౌతు తీసుకుంటేనే పాట. ఏమో మింగుతున్నాడేమో, జాగ్రత్త, మెడుకు కలిగి ప్రార్థన చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. మృంగుతున్నాడేమో, రామాయ చర్చికి వెళ్దాం, నేను రాను, ఆయన నాకు పాట ఇవ్వట్లా. మృంగేసింది అంతే. మృంగేస్తే కనబడింది ఆ సంఘంలో? కనపడలా. ఎక్కడ కనపడదు వల్ల? కానీ వదిలేస్తాం మనం, వదిలేయకూడదుగా. మళ్ళీ కక్కించి వాకు రావాలిగా. అదంతా బాధ్యత ఎవరిది? మందే. ఈయనంటాడు మళ్ళీ భార్యతో, అవునే నన్ను ఈ మధ్య పాస్టర్ గారు పట్టించుకోవట్లేదు, నా ఇంక చూస్తలేదు, కొత్తోళ్ళు వస్తున్నారుగా, ఇంకా నేనేం పట్టించుకుంటాడు ఆయన అంటే మిరిగినట్టే. అట్లా అనకుండా ఖండించాలి. అయ్యా, మన ఇంటికి 10 మంది చుట్టాలు వస్తేనే 10 మందిని సరిగ్గా చూడలేకపోతున్నాం మనం. మరి అంతమంది వస్తున్నప్పుడు ఆయన మరి అందరూ చూసుకోవాలి కదా. ఏముంటుంది? అందరినీ ఒకే ప్రేమతో ప్రేమించటం. ఏదైనా సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వారితో ఎక్కువగా మాట్లాడి వారి గురించి ప్రార్థన చేయటం. ఈ అభిరాము కూడా ఏం చేశాడు? కోరాహు, అభిరాము ఈ ముగ్గురు కలిసి తీసుకురాగలే ప్రభు వారికి తెలుసు. ప్రభు వారు అన్నారు, నేను వీళ్ళ జీవితాన్ని ఇక ముగిస్తాను, వాళ్ళని మరణానికి అప్పగిస్తాను అంటే మోషే అన్నారు, ప్రభువా వీళ్ళకి అందరికి వచ్చే మరణం లాంటిది వద్దు, వీళ్ళకి వీరు బ్రతికుండగానే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి, పాతాళంకి వెళ్ళాలి. బతికుండగానే పాతాళంకి వెళ్ళాలంటే ప్రభువారు అన్నారు, యెహోవా దేవుడు, అట్లయితే ఆ 250 గృహాల నుంచి మీరందరూ సపరేట్ అవ్వండి అన్నాడు. వీళ్ళందరూ 16వ అధ్యాయంలో అదంతా చదవండి, మీకు అర్థమైంది. 16వ అధ్యాయంలో అదంతా ఉంటుంది. వీళ్ళందరూ బయటకు వస్తారు. బయటికి రాగలే. ఇప్పుడు 30వ వచనం చదవండి. అయితే యెహోవా గొప్ప వింత ప్రాణములతో, అండర్లైన్ చేయండి, ప్రాణములతో నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును ఇప్పుడు సాతాను అపవాది పాము వెళ్ళి మృంగేసిద్ది. ఇలా మృంగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మెళుకుగా ఉండి ప్రార్థన చేయాలి. భర్త అంటాడు 9:30కి ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను, ఫ్రెండ్ వస్తాడని. ఆయన వస్తాడని కూర్చోవాక ఇంటికి వచ్చే వరకు మోకరించి, ప్రభువా వెళ్ళాడు బిడ్డ, ఏ అపవాది ఆ బిడ్డను మృంగకుండా నిరంతర ప్రోక్షణలో తీసుకో ప్రభువా అని ప్రార్థన చేయగలిగిన భార్యలు ఉన్నప్పుడు భర్తలని అపవాది మృంగదు. జాగ్రత్త, మీ కన్నీటిని ప్రభువు చూస్తాడు, మృంగకుండా ఉంటాడు. అపవాది ఏం పెడతాడో తెలుసా? అందాన్ని, ఆశను కలిగిస్తాడు. వాడి ఎరది అందము, ఆశ. వాడేమంటాడో తెలుసా? ప్రభువుది కూడా తినేసి ప్రభుకి ఇవ్వాల్సింది కూడా తిను ఏముంది అక్కడ, నువ్వు పేదోడివేగా తిను అని తెలియదేంటి? అని తెలీదా? నువ్వు పేదోడు అని తెలుసు, నీకు వచ్చేది 500 అని తెలుసు కదా ఆయనకి. అది కూడా తినే ప్రభువు దాన్ని కూడా తినిపిస్తాడు నీ చేత, నేను శాపగ్రస్తుడు చేస్తాడు. ఇదిగో నా 1000 రూపాయలు వస్తుంది, నెలకు వచ్చి 1000 రూపాయలు, ఇదిగో 100 రూపాయలు నమ్మకంగా ఇస్తున్నాను, వెరీ గుడ్. అది 10 ఏళ్ళు అయింది అనుకో, 10 ఏళ్ళకి 1000 రూపాయలు అమ్మకి ఇవ్వాలా?
దేవునికి ఎలా సర్లే మనకి ఇస్తున్నాడుగా ప్రభు, ఇదిగో 1000 రూపాయలు, 5 గంటల 50,000 అయింది అనుకో, 5,000 ఏం చేయాలి? చాలా కష్టం మీద సర్లే మరి వాక్యం వింటున్నాం, మరి దేవుని పరిచర్య, దేవునిది తినకూడదుగా, ఆడ వెనకాల మృంగుతున్నట్లు అది అర్థం కావట్లేదు. వెనకాల మనం ఇచ్చావు ప్రభు, ఇంకా ఆస్వాదించి 1,00,000 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? వామ్మో 10,000 ఆడేద్దాం కాదులే. ఏం చేస్తున్నాడు అపవాది? నిన్ను మృంగుతున్నాడు, ఆశ చూపించి మృంగుతున్నాడు. దేవునిది కూడా తినిపించేస్తున్నాడు నీ చేత, నీకు తెలియకుండా. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని ఏమంటున్నాడు ప్రభు? మెళుకువగా ఉండి ప్రార్థన చేయాలట. ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ వాడి యొక్క కబంధ హస్తాల నుంచి వాడు మృంగినట్టు కూడా నీకు అర్థం కాదు, ఆనవాళ్ళు కూడా తెలియదు నీకు, ఆనవాళ్ళు కూడా తెలియదు నీకు. ఏమైంది ఏమో తెలీదు. పిల్లడు బాగానే ఉన్నాడుగా ఒక్కుండట్టు ఇంత భయంకరమైన వికృతి ప్రవర్తన ఏంటి? మింగేసింది. బాగానే ఉన్నారుగా, అంతగా ఇంత ఉపద్రవాలు ఎందుకు వచ్చి పడ్డాయి? మృంగేసింది. దీని వెనకాల ఏం లేదు, మెళుకువ కలిగి ప్రార్థన లేదు. ప్రభు వారు 3 సార్లు హెచ్చరిక ఇచ్చేశారు. అది ఎలా వస్తుందో తెలుసా? పాము సింహము మృంగిద్దంట, అది మర్మం. సింహం మింగదు, చీల్చిద్ది. పాము మింగిద్ది. ఆనవాళ్ళు కూడా తెలీదు, గుర్తులు కూడా పట్టలేవు. నువ్వు ఇవన్నిటినీ తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, ఆ మెళుకువ కలిగి ప్రార్థన ప్రతి క్రైస్తవుడికి చాలా చాలా అవసరమైనది. అది ఊపిరై ఉన్నది. ఆమేన్. ఆ ఊపిరి నీ శరీరం ఉన్నంత వరకు ప్రార్థనను మర్చిపెట్టద్దు. ఒక మాట అడుగుతాను, ఎంతమంది మీ బిడ్డల కొరకు వేకుజాములు లేసి ప్రార్థన చేస్తున్నారు? మీ మనసులో ఎత్తండి చేతులు చాలు. మీ భర్తల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అపవాది మృంగకుండా మన కుటుంబాల కొరకు, సంఘాల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రభువారు శరీరంతో ఉన్నప్పుడు ఆఖరి హెచ్చరిక చేశాడు. తన ఆర్తంతా చూపించి ఆయన అంత కష్టంలో ఉన్నా కూడా ఆ యొక్క చెమట నెత్రుగా మార్చే సమయంలో కూడా పడుతూ శిష్యుడికి వచ్చి, బాయ్ నేను వెళ్ళిపోతున్నానయ్యా, ఆదరణకర్తను పంపిస్తాను, ఇంకా అప్పుడు చెప్పలా, మెళుకు ఉండి ప్రార్థన చేయండి అయ్యా, శోధనలో పడిపోకుండా. భర్తల గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థనకి వెళ్తున్నాను. దావీదు గురించి తెలుసా? తెలుసు. దావీదు గురించి ఎంతమంది భార్యలు తెలుసా? తెలుసు, 3. మరేముందయ్యా? అభిషేకించలేదా? అభిషేకించాడు. అభిషేకం కుమ్మరించాడు కూడా. ఎవరు వచ్చి మాట్లాడతారు? అపవాది వచ్చి మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? క్రీస్తు వలె వచ్చి మాట్లాడతాడు. పాస్టర్ గారే మాట్లాడుతూ ఉంటాడు. ఏ బాప్తిస్మం అయితే ఒకటే కదయ్యా, ఎవరొద్దన్నారు? అందరు తీసుకోవట్లే ప్రపంచం అంతా. వీళ్ళు ఇటు తీసుకుంటేనే కరెక్టా? దాని పరిస్థితులు వేరు, దాని యొక్క అనుమతి వేరు. ఎవరు చెప్తారు ఇది? మళ్ళీ నమ్మిన బిడ్డలే క్రీస్తు వలేనే చెబుతారు. కానీ ప్రభు ఏర్పాటు చేసి, ఆయన ఏర్పాటు చేసిన ఆ బాటలో మనం నడవాలి. ఆమేన్.
మన గుంటూరు నుంచి ఫోన్ వచ్చింది, అమ్మ బాప్తీసం తీసుకున్నామండి. ఎప్పుడు 5వ సంవత్సరంలోనే ఇచ్చారు మాకు అక్కర్లా. అది చెల్లిద్దది పెళ్లి కొడుకు ప్రార్థన బాప్తీసం ఇచ్చారండి, సరిపోయిద్దా? ప్రపంచం మొత్తం తీసుకోవట్లేదు, ఇలానే తీసుకుంటాను. ఎవరికి వస్తే బాగుండు. ఈరోజు ఈ క్వశ్చన్ వేసింది ఎవరో కాదు, నన్ను తమ్ముడు కిరణ్ వాళ్ళ ఫాదర్. మీతో మాట్లాడాలండి అన్న. సరే వచ్చిన అక్కడ వాళ్ళ యొక్క కోడలు గారు భయంకరమైన చాలా అపవాది చేతిలో ఉండి చాలా గలిబిలిగా ఉన్నారు. దేవునికి అపారమైన కృపను పెట్టి దేవుడికి విడుదల ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు అన్నారు, ఈ బిడ్డకు కూడా బాప్తీసం ఏంటి, ఎవరు బాప్తీసాలు తీసుకోవాలి. మళ్ళీ అపవాది రాకుండా నా యొక్క కార్యం చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు నా నెత్తుల్లో కడగబడాలని ఒక ఆలోచన, ఒక ప్రేరణ కలిగినప్పుడు, అయ్యా మీరందరూ బాప్తీసం తీసుకోవాలంటే ఎప్పుడో తీసుకున్నాం సార్. అయినా బాప్తీసంతో పని ఏముంది మాకు, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా. ప్రభు మాట చెప్పేటప్పటికల్లా నేను చాలా బిజీగా ఉన్నాను సార్, తర్వాత వచ్చి మాట్లాడదని వెళ్ళిపోయాడు. ఏం మృంగింది అక్కడ? మృంగుతుంది. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృపను పెట్టి ఆ కుటుంబంలోని కిరణ్ ఏం చేశాడు, ఆ రోజు బాప్తీసం తీసుకుంటానని నిర్ధారణ చేశాడు. ఎందుకు చెబుతున్నానంటే, ఈ అపవాది ఎలా మృంగుతాడో ఎవరికి తెలియదు. అది మృంగినట్టు ఆనవాళ్ళు కూడా తెలియదు, మనకు ఆనవాళ్ళు కూడా తెలియదు. కాబట్టి ప్రభు అంటాడు, వీటన్నిటిని పసిగట్టాలంటే నీకు వివేకం కావాలి. చివరి మాట చెప్తాను, ఎక్కడ నువ్వు వెళ్ళాలనుకున్నావు అనుకో, అక్కడికి వెళితే దేవుని నామం అపహసించబడుతుంది, అవమానపడుతుంది అంటే అక్కడికి వెళ్ళొద్దు నువ్వు. చిన్నారి చెప్పింది. చిన్నారి ఎవరు? చిన్నారి ఆనంద్ గారి అమ్మాయి. ప్రతిరోజు అంతకుముందు ఉద్యోగం చేసే దగ్గర ప్రతి శనివారం ఏం చేసేవాళ్ళు, ఒక తాబేలుని పెట్టి, ఒక పెద్దది పెట్టి, దాంట్లో నీళ్లు పోసి, ఈ తాబేలు పెట్టి, ఆ తాబేలు చుట్టూ ఏం చేశారు, పుష్పాలు పెట్టి, గులాబీ పుష్పాలు, దానికి అన్నీ రాసి ఒక మొక్క అనేవాళ్ళు. ప్రతి శనివారం వీటికి బాగుండేది కాదు, ఏదో ఒక అనారోగ్యం వచ్చేది. కొన్ని రోజుల తర్వాత దేవుడు గ్రహింపించాడు, ఇంక నేను చేయను అన్నారట. అట్లా నువ్వు ఎక్కడికైనా వెళ్తే బొట్టు పెట్టుకో. బొట్టులు ఏముంది, అందరు పెట్టు, ఆ పెట్టుకో, ఏం పెట్టు, బొట్టుకు హృదయశుద్ధి కావాలి. ఏం కావాలట? హృదయశుద్ధి కావాలి. ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు. అలాంటి ప్రాంతాలకి వెళ్ళొద్దు నువ్వు. ఏది నేను వాక్యం చెప్పడానికి ఏదైనా ప్రాంతానికి వెళ్తే దేవుణ్ణి మహింపరచడానికి ఆ అనుమతి, ఆ వివేకం ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తే నన్నే మార్చే విధంగా ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అసలు. దాని కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రార్థన చేసుకున్న తలలో ప్రేమ గల నాయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఆయన ఈ సిలువ ధ్యానాల్లో ప్రభువా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ప్రభువా మాకు వివరించారు.